అల్లూరి జిల్లాలో గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. గిరిజన గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ గ్యాంగ్ రేపు ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బాలికను లంబసింగి ప్రాంతం నుంచి తీసుకువెళ్లి విశాఖలో 3 రోజుల పాటు యువకులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఇక అనంతరం సదరు బాలికను నర్సీపట్నంలో వదిలి వెళ్లారు. విషయం తెలుసుకున్న బాధితురాలి పేరెంట్స్ చింతపల్లి పోలీసులను ఆశ్రయించారు. తమ ఫిర్యాదుపై పోలీసులు స్పందించకపోవడంతో విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాధిక. ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో అత్యంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి దారుణమైన ఘటన గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. ఏదైతే గిరిజన పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేసినటువంటి ఇద్దరు యువకులు విశాఖలో 2 రోజుల పాటు కూడా ఆమెను చిత్రహింసలు చేసి అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక ఏదైతే లంబసింగి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే గిరిజన మహిళ ఎవరైతే ఉందో ఈ బాలిక 9వ తరగతి స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో చదువుతున్నట్టుగా మనకి సమాచారం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే లంబసింగి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బాలికను అక్కడి నుంచి విశాఖకు తీసుకొచ్చి విశాఖలో 2 రోజుల పాటు కూడా తమను అత్యాచారం చేశారన్నట్టుగా ఎవరైతే బాలిక తల్లిదండ్రులు అయితే ఆరోపణ అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేసి అక్కడి నుంచి నర్సీపట్నం అంటే తిరిగి ప్రయాణం వెళ్తున్నటువంటి క్రమంలో నర్సీపట్నం తీసుకెళ్లి నర్సీపట్నంలో వదిలేసి మళ్ళీ వాళ్ళు యథావిధిగా ఏజెన్సీ వెళ్ళిపోయినట్లుగా కూడా కొంత తెలుస్తుంది. అయితే చింతపల్లి పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు అయితే ఇప్పటికే ఫిర్యాదు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. చింతపల్లి పోలీసులు ఏదైతే ఈ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకోకపోవడంతో జిల్లా ఎస్పీని జిల్లా తాలూకా కలెక్టర్ని కూడా కలవడానికి ఈ రోజు వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆ లంబసింగి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఎవరైతే బాలిక ఎవరైతే ఉందో బాలికను అత్యంత దారుణంగా ఈ ఇద్దరు ఆగంతుకులు కూడా గిరిజన పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి బాలికపై అత్యంత దారుణంగా అత్యాచారం చేయడం దారుణంగానే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఏదైతే నర్సీపట్నం అవనండి లేదా ఇటు లంబసింగ్ అవనండి ఇటు విశాఖలోని ఈ 3 రోజుల పాటు 2 రోజుల పాటు కూడా వివిధ ప్రాంతాల్లో తమను అంటే చదువుకునే వయసులో తమకి ఏమీ తెలియనటువంటి వయసులో ఇద్దరు ఆగంతుకులు ఈ రకంగా చేయడాన్ని తీవ్రంగా మహిళా సంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. బాధిత తల్లిదండ్రులు అయితే కన్నబాబు, చూసుకున్నట్లయితే సొసైటీలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అది ఒకవైపు అయితే ఇలాంటి సందర్భంలో పేరెంట్స్ కూడా ఇలా జరిగింది అని చెప్పేసి పోలీసులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు స్పందించకపోవటాన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఇక్కడ మనం ఈ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి చూసుకుంటే గనక పూర్తి ఆధారాలు తీసుకురావాలి. అసలు ఎవరు ఈ బాలికపై అత్యాచారం ప్రయత్నం చేశారు, ఎవరు ఎంత దారుణానికి ఒడిగట్టారనే విషయంపై క్లారిటీ లేకపోవడం వల్ల లేదా మరే ఇతర కారణాల వల్ల అనేది మనకి తెలియాల్సి ఉంది. అయితే ఫిర్యాదు చేసినటువంటి వెంటనే స్పందించాలని అయితే జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఆయా కింద స్థాయి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిబ్బందికి అయితే పదే హెచ్చరికలు పదే వార్నింగ్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ స్థాయి సిబ్బందులు ఆ పూర్తి స్థాయిలో స్పందించకపోవడం అనేది కొంత వివాదాస్పదంగానే మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఇష్యూ మీదే పోలీస్ స్టేషన్ కి జరిగినటువంటి అన్యాయానికి చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులు పట్టించుకోకపోవడం అనేది బంధువులు తెలుస్తున్న ఆరోపణ ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పేసి మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదంటే స్థానికంగా ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అమాయక గిరిజనులందరికీ కూడా అంటే ఇటువంటి విషయాలపై పూర్తి అవగాహన అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఫిర్యాదు చేయాలి, ఎవరిని కన్సల్ట్ చేయాలి ఈ విషయాలపై అనే విషయం తెలియపోయినప్పటికీ తమకి స్థానికంగా ఉన్నటువంటి కుల పెద్దలు కానీ లేదా గ్రామ పెద్దలను కానీ తీసుకొని ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సమాచారం అయితే అందిస్తూ ఉంటారు. ఆ తరువాత జరిగినటువంటి క్రమాల్లో చాలా మంది అయితే వీటిని కొంత అంత సీరియస్ గా పట్టించుకోకపోవడంతో కొంత ఆలస్యంగా ఈ విషయాలన్నీ కూడా బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు దీనికి సంబంధించి జిల్లా అధికారులను కూడా కలిసేందుకు ఎవరైతే మైనర్ బాలిక ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తల్లిదండ్రులు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది.